హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు స్పెషల్ రెసిపీ గ్రీన్ చికెన్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ గ్రీన్ చికెన్ బగారా రైస్లోకే కాదు, నార్మల్ చపాతీలోకి లేదా పరాటా దేంట్లోకి తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఈ మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టించుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. నాన్ వెజ్స్కి ఎప్పుడైనా ఫ్రెష్గా ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇందులోనే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని మరోసారి ముక్కలన్నీ బాగా కలిపి ఒక 30 మినిట్స్ వరకు సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టేసి ఇందులో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, 4 ఎండు కొబ్బరి ముక్కలు అండ్ అలాగే లవంగాలు, ఇలాచీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్లాక్ ఇలాచీ యాడ్ చేస్తున్నాను. ఇవి ఎక్కువ మసాలాలకి, వీటికి గరం మసాలాకి వీటికి ఇవే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. అండ్ ఇందులోనే హాఫ్ స్పూన్ షాజీరా వేసుకొని వీటన్నిటిని మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లార్చి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే అరకట్ట మెంతికూరాకు, 15 పచ్చిమిరపకాయలు అండ్ అలాగే పిరికెడు కొత్తిమీర, హాఫ్ గ్లాస్ వాటర్ అండ్ సాల్ట్ వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే మనం ఇందులో రెడ్ కారం యూజ్ చేయం కాబట్టి పచ్చిమిరపకాయలే ఎక్కువ తీసుకోవాలి. మీరు మీ కారానికి తగ్గట్టు మీకు ఎన్ని కావాలో అన్ని యూజ్ చేయొచ్చు. వీటన్నిటిని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసేయండి. నెక్స్ట్ గ్యాస్ మీద ఇంకో ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్కి నేను ఇక్కడ 2.5 స్పూన్స్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత 2 ఇలాచీ అండ్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే చిటికెడు పసుపు, 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో అల్లం పేస్ట్ కానీ వేరే మసాలాలు ఏమీ యూజ్ చేయట్లేదు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రాగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. అండ్ ఇందులోనే చికెన్ వాటర్ మొత్తం గుంజుకునేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ చికెన్ని కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలా కుక్ అయిన చికెన్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ ఇందులోనే కొన్ని గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ 10 to 15 మినిట్స్ వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ పీసెస్ అయితే చాలా బాగా మెత్తగా కుక్ అయిపోయాయి అన్నమాట. సో లాస్ట్లో ఇందులోనే కొంచెం చికెన్ మసాలా అండ్ అలాగే కసూరి మేతి వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, మన గ్రీన్ చికెన్ అయితే రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది కుక్ చేసేటప్పుడు వచ్చే స్మెల్కే కడుపు నిండిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.